హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే సింపుల్ పప్పుచారు అండి. ఇప్పుడైతే మనం పప్పుచారు తయారీ విధానం చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలోకి పప్పు అయితే తీసుకున్నానండి. నేనైతే పెసరపప్పుతో చేస్తున్నాను, మీరు కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. ముందుగా తగినంత పెసరపప్పు అయితే తీసుకొని ఒక 3 సార్లు బాగా వాష్ చేసానండి. తర్వాత అందులోకి తగినంత వాటర్ వేసి ఉడికించాలి. పప్పు అనేది సాఫ్ట్గా అయిపోవాలండి, అప్పటి వరకు కూడా మనం ఉడికించాలి. నేను ప్రెషర్ కుక్కర్ వాడకుండా ప్యానర్లో ఎలా తయారు చేసుకోవాలో చేస్తున్నానండి ఈ వీడియోలో. ఇలా స్టవ్ మీద ఉడికించుకొని వండుకుంటే ఆ రుచే వేరు, చాలా బాగుంటుంది. ప్రెషర్ కుక్కర్ కన్నా ఇలాగే ఎక్కువ టేస్టీగా ఉంటుందండి. పప్పు అయితే ఉడికిపోయిందండి, మీకు చూపిస్తున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. పప్పు అయితే ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి, తగినంత వేసుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే బెండకాయ ముక్కలు వేసానండి. అలాగే మీరు కావాలంటే ఇంకా ఏమైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చు. టమాటా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నేను టమాటా లేదు అందుకే వేయలేదు. మనం చాలా సింపుల్గా చేస్తున్నాం కదండి, అందుకే నేను బెండకాయ ఒకటే వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి. ఈ వెజిటబుల్స్ని అయితే ఉడికించాలండి మనం. మీరు ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మగ్గించానండి. మనకు ఆల్రెడీ పప్పులో వాటర్ అయితే ఉంది కదా, అందుకే నేను ఇంకా వాటర్ అయితే వేయలేదండి. ఒక 5 నిమిషాల పాటు కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించానండి. తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మనం అయితే చింతపండు రసం వేసుకోవాలండి. నేను ముందుగానే చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకుని నానబెట్టాను. చింతపండుని ఒక 2 సార్లు వాష్ చేసి తర్వాత వాటర్ వేసి నానబెట్టాలండి. నేను నానబెట్టేసాను. ఇప్పుడైతే చింతపండు రసం తీసుకోవాలి. చింతపండు రసం ఎక్కువే పడుతుందండి. నేను ఇక్కడ 1 కప్పు ఫుల్గా వేసాను. తర్వాత చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసానండి. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం అయితే ఇందులోకి తగినంత కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలపాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం అయితే దీన్ని ఉడికించాలండి. పప్పుచారు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతకు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలండి వాటర్. ఎందుకంటే వాటర్ మనం బాగా మరిగిస్తాం కదా, మరిగిపోయాక మనకి కావాల్సినంత క్వాంటిటీ ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకుని వాటర్, చింతపండు రసం అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక వంతు వరకు మరిగించేస్తానండి. ఇది పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. వాటర్ బాగా మరగాలండి. అలాగే మనం అందులో వేసిన బెండకాయలు, ఉల్లిపాయలు కూడా బాగా ఉడికిపోవాలి. అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టండి. ఒక వంతు వరకు నేను మరిగించేస్తాను, అప్పుడే మనకి టేస్టీగా ఉంటుందండి. పప్పుచారు ఇలా ప్యానర్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే పొంగుతుంది కదండి, ఇలా పొంగొచ్చాక మనమైతే ఫ్లేమ్ అనేది తగ్గించుకొని ఉడికించాలి. కొంచెం టైం అయితే తీసుకుంటుందండి, అందుకే నేను మీకైతే పప్పుచారు ఉడికిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పప్పుచారు బాగా మరిగిపోయిందండి. అలాగే అందులో వేసినవి కూడా ఉడికిపోయినాయి. ఇలా ఒక వంతు వరకు మనం మరిగించేస్తేనే మనకి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసానండి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసానండి. మనకి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పప్పుచారుకి పోపు అయితే పెట్టుకోవాలండి. దానికోసం ఇక్కడ ప్యాన్ పెట్టాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. కొంతమంది ఇంగువ కూడా వేసుకుంటారండి, మేమైతే ఇంగువ వాడము. ఓన్లీ సాంబార్లోనే వేస్తామండి ఇంగువ, పప్పుచారులో వేసుకోము. అందుకే నేను ఇంగువ వేయలేదండి. ఇంగువ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. పోపు అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పప్పుచారులో వేసేద్దాము. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి వేడివేడిగా కమ్మగా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో అప్పుడు నంచుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. ఈ వీడియో నచ్చిందండి మీకు? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.